గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మాట్లాడేటటువంటిది, మన బాత్రూంలో వేసి క్లీన్ చేసే కెమికల్స్ని ఇందులో వేసి దాన్ని లడ్డూ చేసి మనం తినేటటువంటి పరిస్థితికి వచ్చామనిపిస్తుంది. కెమికల్స్ రెండు రకాలు ఉంటాయి. వెజిటబుల్స్కి వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ ఎక్కువ రేటు కాబట్టి, యానిమల్ ఫ్యాట్ తక్కువ రేటు కాబట్టి అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఇట్టే ఏపీ బీజేపీ నాయకులు కానీ, జాతీయ బీజేపీ నాయకులు కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇట్లాగా మరి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు కానీ పూర్తిగా హిందుత్వవాదులు. మరి అట్లాంటి హిందుత్వవాదులు ఒక్క మాట అయినా వారి చేత చెప్పించగలిగారా? ఒక్క మాట అయినా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి వారు జంతు కొవ్వు కలిసింది అని చెప్పారా? ఒక్క మాట అంటే. కానీ ఇక్కడ హిందుత్వవాది అన్నటువంటి వారు ఎవరైనా ఈ విధంగా అంటారా అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుల కంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన కంటే చంద్రబాబు నాయుడు గారు హిందుత్వవాదే. మరి అంతలా ఉన్నటువంటి వారు ఒక్క మాట వాళ్ళతో చెప్పిస్తే చాలు కదా, ఎందుకు చెప్పలేదు అనేటటువంటిది ప్రజలు భావిస్తున్నారు. ఎవరైనా హిందుత్వవాది అనుకునేటటువంటి వారు కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్తున్నటువంటిది. నమస్తే.